హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏకే టాక్స్ మీడియా. నేను మీ అరవింద్. ఈ రోజుల్లో సామాన్య వ్యక్తులకు జ్వరం వస్తేనే హాస్పిటల్ బిల్లులు చూసి గుండెపోటు వచ్చినంత పని అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో కార్పొరేట్ హాస్పిటలే మన ఇంటికి వచ్చిందా అనే రీతిలో ఈరోజు డిఎస్ఆర్కే ప్రసాద్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించిన ఈ మెగా హెల్త్ క్యాంప్ ఏదైతే ఉందో, అసలు ఆ హెల్త్ క్యాంప్ ఏదైతే నిర్వహించారో ఆ ఫౌండేషన్ వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వాళ్ళకు ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్ అంటేనే బిల్లులు మూత మోగిపోతుంది బిల్లులతో. సో అలాంటి సమయంలో డిఎస్ఆర్కే ప్రసాద్ ఫౌండేషన్ వాళ్ళు ఏదైతే మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారో, ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడం, అసలు ఇలాంటి ఆలోచనలు వాళ్ళకి రావడం చాలా గ్రేట్. సాధారణంగా ఎవరింత పట్టించుకోరు. అదే మనకెందుకులే, ఏదో చేసినామంటే రాజకీయ పరంగానో లేకపోతే కొంచెం ఫేమ్ కోసమో చేసినామంటే చేసుకున్నట్టే ఉంటారు తప్పితే, నిజంగానే ప్రజలకి ఏదో చెయ్యాలి, పేద ప్రజలకి వైద్య విద్యం ఎంత అవసరమో అది కొంతమందికి తెలుస్తుంది, అండ్ ఇక కొంతమంది చేయగలరు. ప్రతి ఒక్కరి వల్ల ఇది సాధ్యం కాదు. సో అలాంటి వాటిలో ఒకరైన డిఎస్ఆర్కే ప్రసాద్ ఫౌండేషన్ వాళ్ళు ఈరోజు మెగా హెల్త్ క్యాంప్ అనేది ఒక నిర్వహించడం జరిగింది. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. వీడియో ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది సో వీళ్ళు చేసే ఈ మంచి పనులు ఎలా ఉపయోగపడుతున్నాయి, సో సమాజానికి ఎలా ఉపయోగపడతాయి, ఇంకో నలుగురికి తెలిసిందనుకోండి, సో వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ చాలా రోజు గమనిస్తున్నా, కానీ ఏ రోజు వీడియో చేయాలి అని అంతగా అనిపించలేదు. కానీ ఏదైతే ఈ మెగా హెల్త్ క్యాంప్ అయితే నిర్వహించారో అది చూసిన తర్వాత మాత్రం ఖచ్చితంగా ఈ ఫౌండేషన్ వాళ్ళ గురించి ఇంకో నలుగురికి తెలవాలి, ఖచ్చితంగా వీళ్ళ సేవలు ప్రతి ఒక్కరికి అందాలి, పేద ప్రజలకు వీళ్ళు చేసే సేవలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పేద ప్రజలకి అందాలి అనే ఒక ఉద్దేశంతో ఈ వీడియో చేయబోతున్నాను. దయచేసి ఛానల్కి కొత్త అయితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ కొలీగ్స్ వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో వాళ్ళ ద్వారా ఇంకా ఎవరికైనా నీడీ పీపుల్స్కి వాళ్ళకి హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను. సో ఈరోజు ఏదైతే హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించారో సో వాటి వీడియోస్ అని నేను మీకు ఇక్కడ ప్లే చేస్తాను. యాక్చువల్లీ ఇది మనకు నిన్న జరిగిన హెల్త్ క్యాంప్ అనమాట ఇది. సో ఇక్కడ ఎంట్రన్స్ ఎలా ఉందంటే, ఏదో కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే మనకి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది, సో అలా ఈ మెగా హెల్త్ క్యాంప్ ఎంట్రన్స్ కూడా అలానే పెట్టారు. వెళ్ళంగానే వాళ్ళకు సంబంధించిన పేరు కానీ అవన్నీ నమోదు చేసుకొని వాళ్ళకు ఒక రిసెప్షన్ అనేది ఎంట్రీ అనేది చేసుకొని వాళ్ళకు ఒక పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు దాని పక్క కౌంటర్, ఆ కౌంటర్లో వెళ్ళంగానే అక్కడ బీపీ, షుగర్, తర్వాత మనకు ఇంకేమైనా ఉన్నాయని వాళ్ళు చెక్ చేస్తున్నారు. వాళ్ళు చెక్ చేసుకొని రాసి మీకు అన్ని ఇస్తున్నారు. మళ్ళీ దాని పక్కన మనకు సంబంధించిన కంటి పరీక్షలు, కంటి పరీక్ష కోసం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, అక్కడ టోకెన్ తీసుకోవాలి, లేదా మనకు సంబంధించిన కొన్ని ఫీజెస్ ఉంటాయి, ఎంట్రీ ఫీజెస్ అవన్నీ ఉంటాయి కదా. సో అలాంటి వాటికి అక్కడ మనకు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఇలా కాదు, పూర్తిగా ఉచితంగా మీకు వచ్చి మీరు ఎంట్రీ చేసుకొని దాని తర్వాత ఒకవేళ అక్కడ ఉన్న జనాలు చాలా మంది ఉన్నారు కాబట్టి సో క్యూ ఉన్నప్పుడు కూర్చోడానికి కూడా వసతులు కల్పించి లైన్ బై లైన్ గా బీపీ, షుగర్, తర్వాత కంటి పరీక్షలు ఆన్ స్పాట్ కంటి పరీక్ష చేసి ఎప్పటికప్పుడే ఆ స్లిప్ ఇవ్వడం. మీకు ఏదైనా మైనస్ ప్లస్ ఏదైనా మీకు కంటి స్పెట్స్ కనుక వస్తే వాటి యొక్క వివరాలు నమోదు చేసుకొని దానికి తగ్గ వాళ్ళు ఒక ఆఫర్ని కూడా ఆఫర్ ఏదో మన డబ్బు తీసుకునే కాదు, మీకు ఎలా అవుతుంది, ఎలా చేయొచ్చు, ఎలా దానికి ఏవి ఫ్రీగా ఉంటాయి, ఏవి దానికి కొన్ని ఎంత ఖర్చు వస్తుంది అనేది కూడా ఇవన్నీ ఒక ప్రిస్క్రిప్షన్ లో వాళ్ళ దాంట్లో నోట్ చేసుకొని ఎవరైతే వచ్చారో పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. సరే కంటి పరీక్ష అయిపోయింది, ఇదేదో కంటి పరీక్షనే కదా నార్మల్ ఎవరైనా చేస్తారు అనే దాంట్లో ఉంటారు. తర్వాత ఆర్థోపెటిక్ డాక్టర్ కానీ, జర్నల్ డాక్టర్స్ కానీ, దాని తర్వాత అతి ముఖ్యమైనది 2D ఈకో. ఈ రోజుల్లో మినిమం 3000 నుంచి 5000 మధ్యలో 2D ఈకో అనేది ఒక స్కానింగ్ అనేది ఉంది. సో దాన్ని పూర్తి ఉచితంగా వీళ్ళు ఇక్కడ నిర్వహించినారు. 2D ఈకో కానీ, ఈసీజీ కానీ పూర్తిగా ఉచితం.
ఎటువంటి రూపాయి ఛార్జ్ లేకుండా. సో ఇలాంటి వైద్యం అందిస్తున్న డిఎస్ఆర్కే ప్రసాద్ ఫౌండేషన్ వాళ్ళకి నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా నా ఛానల్ తరపున వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ రాబోయే రోజుల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చెయ్యాలి. మీరు పేద ప్రజలకి అండగా ఉండాలి. ఆపదంటే డిఎస్ఆర్కే ప్రసాద్ ఫౌండేషన్ అన్నట్టుగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా నా ఛానల్ తరపున మరియు అంటే మా సబ్స్క్రైబర్ తరపున ప్రతి ఒక్కరం మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. సో ఇలాంటి ట్యూడి ఈకో కానీ ఇలాంటివన్నీ పరీక్షలు మళ్ళీ ఏదో రాగానే ఏదో అక్కడ డాక్టర్స్ ఏదో జనరల్ డాక్టర్సా కామన్గా ఏదో ఉండే డాక్టర్స్ కాదు, మల్టీ స్పెషల్ డాక్టర్స్ ఉన్నారు, మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు. మెడికవర్ హాస్పిటల్ వాళ్ళ స్పెషల్ డాక్టర్స్ కూడా అక్కడ అవైలబుల్ ఉన్నారు. సో ఇలాంటి వైద్యం అనేది అందడం చాలా అదునుగా చూస్తాం మనం. ఏదో హెల్త్ క్యాంపులు పెడతారు, చాలా హెల్త్ క్యాంపులు పెట్టడం జరుగుతుంది. సో వాటికి జనరల్ చెకప్స్ మాత్రమే ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం అలాంటివి లేదు. సో నేనే అక్కడ ప్రత్యక్షంగా నేను అక్కడ ఉన్నాను. సో నేను చూశాను. ఈవెన్ నేను కూడా 2D ఈకో, ఈసీజీ, తర్వాత బీపీ, షుగర్ అలాంటివి నేను కూడా చెక్ చేయించుకున్నాను. వెయిట్ అవన్నీ అంటే ఫ్యాట్, అల్సర్ ఇవి ఉంటాయి కదా, అవన్నీ చెక్ చేయించుకున్నాను. సో ఇంత ఫ్రీగా చేపియడం అనేది ఇట్స్ నాట్ ఏ జోక్. ఎంతో అంకిత భావం ఉండాలి, సేవ చేయాలనే ఒక గుణం ఉండాలి. సో అలాంటి వాళ్ళే ఈ పనులు చేయగలరు తప్పితే ఏదో రాజకీయంగా ఎదగడానికో లేదా నలుగురిలో పేరు సంపాదించుకొని ఫేమ్ అవ్వడానికో మాత్రమే చేసే పనులు కాదు వీళ్ళై. పేద ప్రజల సేవ కోసమే వీళ్ళు చేస్తున్నారు. సో దయచేసి ప్రతి ఒక్కరూ వీళ్ళు చేసే క్యాంపులు కానీ వీళ్ళు చేసే కార్యక్రమాల్లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి మీకు చెప్పాలి, అంటే వీళ్ళు సేవ ఏదో చేస్తున్నారు. దాదాపు 2009 నుంచి వీళ్ళ సేవలు స్టార్ట్ ఉన్నాయి. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇది 16వ మెగా హెల్త్ క్యాంప్ అనమాట. సో 16వ మెగా హెల్త్ క్యాంప్ ఇది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా చేసుకుంటూనే వస్తున్నారు. కానీ చాలా మందికి అరుదుగా తెలుసు, అంటే ఎవరికైతే ఫిజికల్గా తెలుసు వాళ్ళు మాత్రమే దీన్ని ఉపయోగించుకుంటున్నారు. సో చాలా మందికి తెలీదు. సో అందుకే ఈ వీడియో నేను చేశాను అనమాట. సో ఈ వీడియోని చేసి మీ ప్రతి ఒక్కరికి ఇది మీకు అందరికీ తెలియాలి. సో దీంట్లో మీరు అందరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు చెప్తాను, ఇక్కడ స్పెషాలిటీ ఏవే డాక్టర్స్ అయితే ఆ రోజు అంటే నిన్న అవైలబుల్ ఉన్నారో, సో గుండెపోటుకి సంబంధించిన జబ్బుల కోసం కార్డియాలజిస్ట్ వాళ్ళు ఉన్నారు, కీళ్ళ నొప్పుల కోసం ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఉన్నారు, అండ్ స్త్రీ వైద్య నిపుణులు అంటే గైనకాలజిస్ట్ కూడా సజెషన్స్ వాళ్ళ సజెషన్స్ కోసం డాక్టర్ని కూడా అక్కడ పెట్టారు వాళ్ళు. ఆయన మరియు పిల్లల కోసం పీడియాట్రిషియన్ అండ్ ప్రత్యేక క్యాబిన్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళకి ఈ సేవలని అందించారు. అండ్ దీంట్లో వీళ్ళ సేవలని గుర్తించి సో వీళ్ళు చెప్పడం స్థానిక ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ కూడా ఈ కార్యక్రమంలో వచ్చి పాల్గొనడం జరిగింది. సో ఆ విజువల్స్ మరి వీడియోస్ కూడా నేను మీకు చూపిస్తాను. సో స్థానిక ఎమ్మెల్యే మరియు మియాపూర్ మాజీ కార్పొరేటర్ మరియు హైదర్నగర్ మాజీ కార్పొరేటర్ ఇంకొంతమంది కార్పొరేటర్స్లు అక్కడ ఉన్న స్థానిక నాయకులు, సో స్థానిక ప్రజలు చాలా మంది ఈ తెలుసుకొని అక్కడికి వచ్చారు. సో నేనే అంటే నాకు అనిపించింది, సో ఇంతమంది వీళ్ళ ఫౌండేషన్ గురించి ఫిజికల్గా తెలుసు కానీ సోషల్ మీడియా పరంగా ఎవరికి తెలియదు. సో దీన్ని మనం నలుగురికి చూపించాలి, వాళ్ళకి మంచి జరుగుతున్న ఉద్దేశంతో మనం ఇది చూపించాలి.
యాక్చువల్ ఈ రోజుల్లో మనం ఒక హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఎటువంటి స్కానింగ్లు చెప్తారో, వాళ్ళు ఎటువంటి మందులు చెప్తారో, ఎటువంటి సర్జరీస్ అని అంటారో అంటే భయం ఉంటుందన్నమాట. పేద ప్రజలలో ముఖ్యమైనది డబ్బు. ఆ డబ్బే వాళ్ళ దగ్గర లేదు. ఆ పేదరికం వాళ్ళని అణిచివేస్తుంది. అదే వాళ్ళ దగ్గర డబ్బు ఉందనుకోండి, ఖచ్చితంగా వాళ్ళు మల్టీ స్పెషల్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుంటారు. కానీ పేద ప్రజలు వాళ్ళు ఎక్కడికి పోతారు? అయితే గవర్నమెంట్ హాస్పిటల్ లేదా అప్పు చెప్పు చేసుకొని ఆ భూములు అమ్ముకొని లేదా ఇళ్ళలు అమ్ముకొని మాత్రమే చేసుకోవాలి తప్పితే ఇంకోటి లేవు. సో అలాంటి సమయంలో ఈ పరీక్షలు, ఈ ఉచిత పరీక్షలు చేయడము, తర్వాత ఉచితంగా వైద్యం అందించడము చాలా నచ్చిందనమాట. అండ్ ఇంకొకటి, మాటల్లో అందరు చెప్తారు కానీ చేతల్లో మాత్రం ఒక్క డిఎస్ఆర్కే ప్రసాద్ ఫౌండేషన్ వాళ్ళే చేయగలరు అని నాకైతే అనిపించింది. సో ఖచ్చితంగా ఏదైతే ఈ డిఎస్ఆర్కే ప్రసాద్ ఫౌండేషన్ వాళ్ళు చేస్తున్నారో సో వాళ్ళందరికీ నా హృదయపూర్వక శుభాభివందనలు అండ్ శుభాకాంక్షలు కూడా చెప్తాను. మరిన్ని మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. సో మీ ప్రసాద్ ఫౌండేషన్ ఏదైతే ఉందో అది ఎదగాలని చెప్పి ఆశిస్తున్నాను. సో దయచేసి నేను కొన్ని క్లిప్స్ని కూడా మీకు ఇక్కడ వేయడం జరుగుతుంది. సో వాటన్నిటి కూడా చూడండి. చూసి నలుగురికి మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. మీ షేర్ ఒకరి బాధల్ని తీర్చవచ్చు లేదా వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరచవచ్చు. సో దయచేసి ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.